తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇప్పుడు నూతనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన మన ప్రీతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగతా పార్లమెంట్ బ్యూరో సభ్యులకి, అలాగే మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ గారికి, మిగతా మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మహానాడు మరి తెలుగువారి ప్రియతమ నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారి 93వ ఈ జయంతిని పురస్కరించుకొని పార్టీ ఆవిర్భావం నుంచి జరుపుకుంటున్న ఈ 34వ మహానాడుకి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ మరి ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం పొంగుతుంది, తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది. మరి ఆనాడు రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారో, ఎటువంటి మద్రాసులుగా గుర్తింపబడుతున్న తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన తెలుగు వారంటూ ఒకరున్నారు అంటూ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు తెచ్చిన మా నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో విప్లవాత్మకమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఈ పథకాలన్నింటినీ కూడా మిగతా వారంతా కూడా అవరా అని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా వాటిని అవలంబించిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కూడా పార్టీని ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కూడా కాపాడుతూ అటు 84లో జరిగిన ఈ యొక్క అప్రజాస్వామిక ఈ పోరాటంలో కూడా, అలాగే ఎన్నో సందర్భాల్లో ఆయన పార్టీని కాపాడుకుంటూ సలహాలు ఇస్తూ పార్టీని నడిపించిన తీరు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక ఆయన తీసుకొచ్చిన ఎన్నో పథకాలు కూడా అవన్నీ స్మరించుకుంటూ ఈనాడు ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క మహానాడుకు ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. అదేంటంటే, ఒకటి, ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడ్డాక జరుగుతున్న ఇది మొదటి మహానాడు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా ఆయన్ని ఎన్నుకోవడం, మరి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో చూస్తే ఎన్నో సందర్భాల్లో అప్పుడు ఇందిరాగాంధీ గారు 84 హత్య గావించబడిన తర్వాత కూడా మొత్తం దేశమంతా కూడా కాంగ్రెస్ గాలి వీస్తున్నప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీకి ఎన్నో సీట్లు గెలిపించి ప్రధాన ప్రతిపక్ష హోదాని కల్పించారు. అలాగే అటు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటున్న నాన్నగారు కూడా, తారక రామారావు గారు కూడా మరి ఆనాడు కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఆనాడు మరి ఫ్రంట్ చైర్మన్గా ఉండడం జరిగింది. ఒక తాటి మీద తీసుకొచ్చి అందరినీ. అలాగే ఇప్పుడు మనం కూడా ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇటువంటి సందర్భాల్లో మన తెలుగువారు కేవలం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు పక్క రాష్ట్రాల్లో, అలాగే విదేశాల్లో కూడా ఎంతమంది ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, అక్కడ పక్కన తమిళనాడు రాష్ట్రం అయితేనేమి, కర్ణాటక రాష్ట్రం అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, లేకపోతే ఇటు జార్ఖండ్ అయితేనేమి, అండమాన్ నికోబార్ దీవుల్లో అయితేనేమి, అలాగే ఒరిస్సాలో అయితేనేమి తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఈ పార్టీని జాతీయ స్థాయికి రూపుదిద్దుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఒకప్పటి నాన్నగారి కళ కూడా ఈ పార్టీని జాతీయ స్థాయిలో దీని ఒక రూపం దాల్చాలని, అటువంటి ఆ ఒక కళ ఇప్పుడు నిజమవుతున్నందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. దానికి గాను ఇవాళ ఇటువంటి నిర్ణయం తీసుకుని రేపు భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కూడా ఎంతో కీలకమైన పాత్రను పోషించవలసిందిగా ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలను కలగజేయాలని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. మన తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడుతుంటే
అవహేళన పాలవుతుంటే చూసి సహించలేక సింహం గర్జించి గడప దాటి ఆనాడు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఆవిర్భించడం జరిగింది.